హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కొనసాగుతుంది. అయితే దీనిలోనికి రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ కూడా ఎంటర్ అయినట్టే. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఇరాన్లోని 3 న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ అయితే చేసింది. సో దీనికి రిటాలియేషన్గా ఇరాన్ కూడా మేము ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ అయిన స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని మూసేస్తాం. దాన్ని మూసేస్తే ప్రపంచం యొక్క ఎకానమీ అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. అండ్ ఈవెన్ దీన్ని ఇరానియన్ పార్లమెంట్ కూడా అప్రూవ్ చేసింది. అండ్ వెంటనే విత్ ఇన్ నో టైమ్ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో చైనాని ఈ సిచ్యువేషన్లోనికి ఇంటర్వ్యూన్ అవ్వమని చెప్పారు. సో అయితే ఇక్కడ మీ మైండ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అట్లా ఏంటి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్, అది క్లోజ్ చేసేస్తే ఈ గ్లోబల్ ట్రేడ్ అంతా ఎందుకు ఇబ్బంది పడుతుంది, అసలు దాన్ని చైనా ఎలా ఆపగలదు అని రకరకాల డౌట్లు ఉంటాయి. సో దాన్ని ఇవాళ సెషన్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం ఈ డౌట్లన్నీ కూడా. సో అందుకంటే ముందు చిన్న అనౌన్స్మెంట్, ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకోసం యూపీఎస్సీ ఇంపెంటీ కోర్స్ని చాలా తక్కువ ప్రైస్కి 60,000 రూపాయలకి అందిస్తుంది, దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇందులో భాగంగా మీకు కేవలం జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మాడ్యూలే కాకుండా దాంతోపాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సిసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కాంప్లిమెంటరీగా వస్తాయి. అండ్ మీరు ఫీజు కూడా ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ పే మంత్లీ 5,000 రూపీస్ యాజ్ ఈఎంఐ రూపంలో పే చేసుకునే అవకాశం కూడా మీకుంది. ఓకే, అండ్ రిమెంబర్ జూలై 1 నుంచి మనకి కొత్త బ్యాచ్లు, కొత్త సబ్జెక్టులన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, అండ్ ఫీజు కూడా జూలై 1వ తారీఖు నుంచి 70,000 రూపాయలకి పెరిగిపోతుంది. సో తొందరగా నిర్ణయం తీసుకుని 7893899553 నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. లేదంటారా గూగుల్ ప్లే స్టోర్లో ఎల్టీఎక్స్ క్లాసెస్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్అప్ అవ్వండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా లభిస్తుంది. సో మూవింగ్ టు ద సబ్జెక్ట్, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్గా మారిపోయింది. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇది ఎందుకు న్యూస్లో ఉందో మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఇరాన్లోని న్యూక్లియర్ సైట్స్ మీద యుఎస్ఏ దాడి చేసింది. అండ్ దానికి రిటాలియేషన్గా ఇరాన్ యొక్క పార్లమెంటు డైరెక్ట్గా ఆ స్ట్రైట్ని క్లోజ్ చేయడానికి ఒక రిజల్యూషన్ని కూడా పాస్ చేసింది. అఫ్ కోర్స్ ఆ పార్లమెంట్ చెప్పినంత మాత్రాన అది క్లోజ్ అవ్వదు, ఎందుకంటే దానికి డెసిషన్ మేకింగ్ బాడీ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, దాంతోపాటు ఆ దేశం యొక్క సుప్రీం లీడర్ ఓకే అలీ హుసేని ఖమేని ఆయన ఒప్పుకుంటేనే అవుతుంది, అంతేగాని మనకి ఇది క్లోజ్ చేయడం అంత ఈజీ అయితే కాదు. అండ్ దీనివల్ల మనకి ఒకవేళ వాళ్ళు నిజంగానే క్లోజ్ చేస్తే గ్లోబల్ లెవెల్లో ఆయిల్ ప్రైసెస్ ఖచ్చితంగా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. దట్ మేబీ ఇంక్లూడ్ ఇండియా కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఇండియా మీద కూడా దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అండ్ కేవలం ఆయిల్ ప్రైసెస్ రేజ్ అవ్వడమే కాదు, గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీకి కూడా థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే ఈ స్ట్రైట్ నుంచి దగ్గర దగ్గర 20% ఆఫ్ ది గ్లోబల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా మనకి ఇంపార్టెంటే. ఈవెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎప్పుడైతే ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని క్లోజ్ చేస్తానని అనౌన్స్ చేసిందో, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి బహ్రెయిన్లో ఒక ఫ్లీట్ ఉంటుంది, 5th ఫ్లీట్ అంటారు. అది మెల్లమెల్లగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో తన యొక్క ప్రెజెన్స్ని పెంచుకోవడం స్టార్ట్ చేసింది. ఈవెన్ యూకే, ఫ్రాన్స్ దేశాల యొక్క నేవీలు కూడా హై అలర్ట్లో ఉన్నాయి. సో మేబీ ఇరాన్ క్లోజ్ చేసే ఛాన్స్ ఉందన్న భయంతోనే ఇరాన్ చేస్తున్నారు. ఓకే, బట్ అది జరుగుతుందా జరగదా ఎవ్వరికి తెలియదు, నోబడీ నోస్. ఓకే, సుప్రీం కమాండర్, సుప్రీం లీడర్ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నది ఎవరికి కూడా తెలియదు. ఓకే, అయితే ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చిన్న చిన్నగా బిల్డ్ చేసుకుంటూ వెళ్దాం. ఏంటి ఫస్ట్, వాట్ ఈజ్ జస్ట్ స్ట్రైట్ అని మీకు మైండ్లో డౌట్ ఉంటుంది. ఓకే, స్ట్రైట్ అండ్ ఛానల్ ఈ పదాలు మీరు వినే ఉంటారు. ఓకే, ఏవైనా 2 వాటర్ బాడీస్ ఒకదానికొకటి చాలా దగ్గరలో ఉన్నప్పుడు వెన్ దే ఆర్ సెపరేటెడ్ బై ఎ ల్యాండ్, ఓకే, ఒకవేళ ఆ రెండింటికి మధ్య ఒక చిన్న వాటర్ కనెక్షన్ ఏర్పడితే ఓకే, ఆ వాటర్ కనెక్షన్ని మనం సింపుల్గా స్ట్రైట్ అని చెప్పి పిలుస్తాం. అంటే ఈ స్ట్రైట్ ఈజ్ ఎ నారో నేచురల్లీ ఫార్మ్డ్ వాటర్ వే దట్ కనెక్ట్స్ 2 లార్జర్ బాడీస్ ఆఫ్ వాటర్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎలాగైతే 2 వాటర్ బాడీస్ని కనెక్ట్ చేస్తుందో, అట్ ద సేమ్ టైం ఇట్ సెపరేట్స్ 2 ల్యాండ్ మాసెస్. ఇటుపక్క ల్యాండే ఉంది, ఇటుపక్క ల్యాండే ఉంది. అంటే ఒక స్ట్రైట్ ఖచ్చితంగా 2 వాటర్ బాడీస్ని కలుపుతుంది, అట్ ద సేమ్ టైం 2 ల్యాండ్ మాసెస్ని సెపరేట్ కూడా చేస్తుంది. వీ హ్యావ్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్స్ ఇన్ ద వరల్డ్. చాలా స్ట్రైట్స్ మనకి ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఆ స్ట్రైట్స్ గురించి, ఛానల్స్ గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో
వీడియో ఉంటుంది. ఆ వీడియోని ఒకసారి చూడండి. మొత్తం ప్రపంచంలో ఉన్న స్ట్రైట్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీకు అందులో లభిస్తాయి. ఓకే, దే వర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి మిలిటరీ పరంగా ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయి, గ్లోబల్ ట్రేడ్ పరంగా ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయి, ఓకే, జియో పొలిటికల్ ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయి. కొన్నిసార్లు ఇవి చోక్ పాయింట్స్గా పనిచేస్తాయి. చోక్ పాయింట్ అంటే అర్థం ఏంటి అంటే కొన్ని స్ట్రైట్స్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఒక చిన్న డిస్రప్షన్ వచ్చినా కూడా మొత్తం ట్రాఫిక్ అంతా కంప్లీట్గా ఆగిపోతుంది. సో అవే చోక్ పాయింట్స్గా ఉంటాయి. ఇలా రకరకాలుగా స్ట్రైట్స్ అనేవి వాటి యొక్క ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయి. ఈవెన్ యూపీఎస్సీ కూడా ఈ స్ట్రైట్స్ మీద క్వశ్చన్ అడిగిందండి మెయిన్స్లో 2022లో. ఓకే, యూపీఎస్సీ హ్యాస్ ఆస్క్డ్ 15 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఏంటంటే వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రైట్స్ అండ్ ఇస్థమస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. చాలా సింపుల్గా కనిపిస్తుంది క్వశ్చన్, చూడండి. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్ట్రైట్స్ అండ్ ఇస్థమస్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. సో మీకు స్ట్రైట్ గురించి ఇస్థమస్ గురించి నేను డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను. సో చెక్ దట్ వీడియో, మొత్తం తెలుసుకోండి స్ట్రైట్స్ గురించి, ఇస్థమస్ గురించి, ప్రపంచంలో ఇంపార్టెంట్ స్ట్రైట్స్ ఏమున్నాయని చెప్పి. ఓకే, మనకి తెలిసిన ఫేమస్ స్ట్రైట్స్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హార్మస్ స్ట్రైట్ గురించి మనం మాట్లాడుతాం, ఎలాగో చూపిస్తున్నాం. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇండోనేషియాలో జావా సుమత్రా ఐలాండ్స్కి మధ్యలో మలక్కా స్ట్రైట్ ఉంటుంది. ఓకే, లైక్ అలాగే బేరింగ్ స్ట్రైట్ అని చెప్పి నార్త్ అమెరికాకి ఏషియాకి మధ్యలో ఉంటుంది, మీకు తెలుసు. ఈవెన్ ఇండియాలో కూడా ఇండియాకి శ్రీలంకకి మధ్యలో పాక్ స్ట్రైట్ అని చెప్పి ఒక స్ట్రైట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్ట్రైట్స్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ థింగ్, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అంటే ఏంటి? స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఓకే, మరి ఇది కూడా సేమ్, రెండు పెద్ద వాటర్ బాడీస్ని కనెక్ట్ చేసే ఒక నారో స్ట్రెచ్ ఆఫ్ వాటర్ బాడీనే మనం సింపుల్గా స్ట్రైట్ అంటాం. ఓకే, అబ్జర్వ్ హియర్. ఇక్కడ మీకు బ్లూ కలర్గా కనిపిస్తున్న ప్రాంతంలో యువతల వైపు ఉన్న ప్రాంతం అంతా కూడా, ఓకే, ద రీజియన్ లయింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ దిస్ లైన్, ఈ లైన్కి లెఫ్ట్లో ఉన్నదంతా కూడా ఈ వాటర్ బాడీ నోన్ యాజ్ పర్షియన్ గల్ఫ్. అండ్ ఈ లైన్కి, ఇక్కడ నేను ఇంకొక లైన్ గీసాను, దీనికి రైట్ సైడ్ ఉన్న పార్ట్ అంతా కూడా గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఓకే, అంటే రెండు గల్ఫ్సే ఉన్నాయి. ఓకే, ఈ రెండు గల్ఫ్స్ని కనెక్ట్ చేస్తూ ఒక చిన్న నారోగా, ఓకే, సన్నంగా ఉన్న ఒక వాటర్ వే కనిపిస్తుంది కదా. ఓకే, సో అంటే ఈ పర్షియన్ గల్ఫ్లోంచి ఇలా గల్ఫ్ ఆఫ్ ఒమన్లోనికి వెళ్ళడానికి, లేదా గల్ఫ్ ఆఫ్ ఒమన్లోంచి పర్షియన్ గల్ఫ్లోనికి వెళ్ళడానికి ఉపయోగపడే ఈ స్ట్రైట్ పేరే స్ట్రైట్ ఆఫ్ హర్మజ్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఓకే, సో ప్రతి స్ట్రైట్ లాగానే ఇట్ ఈస్ కనెక్టింగ్ టూ వాటర్ బాడీస్. రెండు వాటర్ బాడీస్ ఏంటి? ఒకటి పర్షియన్ గల్ఫ్, రెండు గల్ఫ్ ఆఫ్ ఒమన్. గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి మనం డైరెక్ట్గా ఎందులోకి వెళ్ళొచ్చు? యూ కెన్ ఎంటర్ అరేబియన్ సీ. అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్లోకి ఒకసారి వచ్చామంటే అరేబియన్ సీ అని కూడా మనం చెప్పొచ్చు. పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్, గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది. అరేబియన్ సీ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. ఓకే, ఇండియాకి కూడా ఇటువైపు నుంచి రావచ్చు డైరెక్ట్గా. ఓకే, అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ సెపరేటింగ్ టూ ల్యాండ్ మాసెస్. ఏంటి? పైవైపు ఇరాన్ ఉంది. ఓకే, ఇరాన్ అంటే మనకి ఏషియా, కింద వైపు కూడా ఏషియాలోనే వమన్ దేశం కనిపిస్తుంది. వమన్ దేశానికి సంబంధించిన ల్యాండ్ మనకి కనిపిస్తుంది. సో ఈ ఇరాన్ని, వమన్ని రెండింటిని కూడా సెపరేట్ చేస్తుంది. సో మనం చెప్పిన స్ట్రైట్ అనే డెఫినేషన్కి జస్టిఫికేషన్ జరిగింది కదా. ఓకే, అండ్ దీని యొక్క డీటెయిల్స్ని ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే ఈ స్ట్రైట్ దగ్గర దగ్గర మనకి ఒక 167 కిలోమీటర్స్ వరకు లెంత్ ఉంటుంది. ఓకే, విత్ చాలా తక్కువ అండి. దీని యొక్క నారోయెస్ట్ రీజియన్లో దీని యొక్క విత్ కేవలం 33 కిలోమీటర్సే. ఓకే, 33 కిలోమీటర్స్ నుంచి 97 కిలోమీటర్స్ వద్ద వేరీ అవుతుంది. అంటే మీకు అర్థం ఏంటంటే ఎట్ ద నారోయెస్ట్ రీజియన్ మీరు ఒకవేళ ఇరాన్ నుంచి ఒమన్లోనికి వెళ్ళాలంటే జస్ట్ ఒక 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే సరిపోతుంది అంతే. ఇంకా అంత దగ్గరగా ఉండదు. 33 కిలోమీటర్స్ చాలా దగ్గర. ఓకే, సో నారోయెస్ట్ పాయింట్లో 33 కిలోమీటర్స్ ఉంటుంది. అది దీని యొక్క ఇంపార్టెన్స్, అదే దీనికి ఇంపార్టెన్స్. ఓకే, ఖచ్చితంగా ఆ నారోయెస్సే ఖచ్చితంగా దీనికి ఇంపార్టెన్స్ అండి. ఓకే, అండ్ రిమెంబర్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఫర్ ద వాటర్ బాడీ నోన్ యాజ్ పర్షియన్ గల్ఫ్. పర్షియన్ గల్ఫ్కి బయట ఓషన్తో ఇంక ఎలాంటి కనెక్షన్ లేదు. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఇండియన్ ఓషన్ త్రూ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఓకే, సో ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ అనగానే మీకు అర్థమైపోయింది, నాట్ ఓన్లీ పర్షియన్ గల్ఫ్, పర్షియన్ గల్ఫ్ని ఆనుకుని ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇదే ఓన్లీ ఎంట్రీ పాయింట్ అనమాట. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఒక్కొక్కసారి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇలా మీకు అరేబియన్ సీలోంచి గల్ఫ్ ఆఫ్ ఒమన్లోనికి ఎంటర్ అయ్యాం.
గల్ఫ్ ఆఫ్ ఒమన్ దాటి ఇలా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని దాటుకొని అది ఒక బెండ్ షేప్లో ఉంది, మీరు చూడండి క్లియర్గా. ఇంకా పర్షియన్ గల్ఫ్లోకి ఎంటర్ అయ్యాం. సో ఈ పర్షియన్ గల్ఫ్లోకి వస్తేనే యూ కెన్ యాక్సెస్ ఇరాక్ త్రూ మ్యారిటైమ్ రూట్స్, అంటే సముద్ర మార్గం ద్వారా ఇరాక్కి వెళ్ళాలంటే పర్షియన్ గల్ఫ్ ఒకటే ఉంది. సెకండ్ వన్ కువైట్ అనే కంట్రీకి మీరు మళ్ళీ ఇదిగోండి ఇక్కడ కువైట్ మీకు కనిపిస్తుంది. ఈ కువైట్ అనే కంట్రీకి వెళ్ళాలన్నా యూ హ్యావ్ ఓన్లీ వన్ రూట్, అది కూడా పర్షియన్ గల్ఫే. అంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దాటితేనే కువైట్లోకి వెళ్ళగలవు. లేదు బహ్రెయిన్ అనే ఒక చిన్న ఐలాండ్ కంట్రీ మీకు కనిపిస్తుంది చూడండి. సో ఈ బహ్రెయిన్కి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచే వెళ్ళాలి. లేదు ఖతార్ అనే కంట్రీకి వెళ్ళాలన్నా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దాటాలి. లేదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళాలన్నా కూడా, అంటే కొంతవరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి గల్ఫ్ ఆఫ్ ఒమన్లోంచి కూడా ఎంట్రీ ఉంది. ఓకే, చాలా తక్కువ, బట్ మెయిన్ పోర్షన్స్ మాత్రం కంప్లీట్గా మనకి ఈ పర్షియన్ గల్ఫ్కి ఆనుకునే ఉన్నాయండి. ఓకే, సో వీటన్నింటితో పాటు అంటే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇరాక్కి ఇదే ఓన్లీ ఎంట్రీ పాయింట్, కువైట్కి, బహ్రెయిన్కి, ఖతార్కి, ఓకే, అఫ్ కోర్స్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి కాకపోయినా మెజారిటీ పోర్షన్స్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి కూడా ఇదే మేజర్ ఎంట్రీ పాయింట్. ఈవెన్ సౌదీ అరేబియాలో ఉన్న ఈ పోర్షన్స్కి వెళ్ళాలన్నా ఇదే మేజర్ ఎంట్రీ పాయింట్. ఓకే, సో ఇన్ని దేశాలకి, ఇరాన్లో కొన్ని ప్రాంతాలకి వెళ్ళాలన్నా కూడా ఇదే మేజర్ ఎంట్రీ పాయింట్, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి దీని సిగ్నిఫికెన్స్ ఏంటో వెంటే మీరే చెప్పొచ్చండి. ఓకే, ఈ కంట్రీస్ని చూసుకొని ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే పర్షియన్ గల్ఫ్ ప్రపంచంలో దగ్గర 1/3 ఆఫ్ ది ఆయిల్ రిజర్వ్స్ని కలిగి ఉందండి. ఓకే, పర్షియన్ గల్ఫ్ అండ్ మొత్తం మిడిల్ ఈస్ట్ అంతా మనం కలుపుకుంటే ఓకే, ఇట్ మే రీచ్ అప్ టు 50% ఆల్సో. 50% ఆఫ్ ది ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తంలో ఉన్నాయండి. సో ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్ ఆర్ కువైట్ పెట్రోలియంని ప్రొడ్యూస్ చేస్తే మొత్తం ప్రొడ్యూస్ చేసిన పెట్రోల్ అంతటిని కువైట్ వాడుకోగలదా? లేదు. ఒకవేళ అది వాడుకోవాలనుకున్నా అది తక్కువే వాడుకోగలదు. సో ఏం చేయాలి? మొత్తం తన దగ్గర ఉన్న పెట్రోల్ అంతటిని ఎక్స్పోర్ట్ చేయాలి. సో ఒక పడవ బయలుదేరాలి, ఇక్కడ ఒక ఆయిల్ ట్యాంకర్ బయలుదేరాలి. ఓకే, ఇలా ఒక ఆయిల్ ట్యాంకర్ బయలుదేరి అది ఒకవేళ బయటికి అంటే మిగతా దేశాలు దేనికి వెళ్ళాలన్నా ఓకే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని దాటాల్సిందే, ఎక్సెప్ట్ బహ్రెయిన్, ఖతార్, ఇరాన్, ఇరాక్, యుఏఈ, సౌదీ అరేబియా. ఇవి కాకుండా ఇంకా ఏ దేశాలకి ఆ పడవ వెళ్ళాలన్నా కూడా ఓకే, ఈవెన్ వమన్కి వెళ్ళాలన్నా కూడా మెజారిటీ ఆఫ్ ద కేసులో వమన్కి వెళ్ళాలన్నా కూడా ఇట్ హ్యాస్ టు క్రాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. ఓకే, ఇప్పుడు ఆలోచించండి మీరు, కువైట్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ, దీస్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది పెట్రోలియం ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఇరాక్ ఆల్సో. ఓకే, ఈ దేశాల నుంచి పెట్రోలియం రాకపోతే ప్రపంచం స్తంభించిపోతుంది. ఓకే, ప్రపంచంలో ఏ ప్రాంతానికి ఎనర్జీ సప్లై ఉండదు. ఓకే, ఒకవేళ ఎనర్జీ సప్లై ఉన్నా కూడా రేట్లు పెరిగిపోతాయి, విపరీతమైన రేట్లు పెరిగిపోతాయి. సో అందుకని స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ హ్యాస్ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. అది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నమాట. సో ఆయిల్ ట్రేడ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. సో ఒక్కొక్కసారి మీకు అడిగే అవకాశం ఉంది, ఓకే క్రింది వాటిలో దేనికి ఓకే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ మ్యారిటైమ్ రూట్స్ ఓన్లీ త్రూ పర్షియన్ గల్ఫ్ అన్నాడు అనుకోండి. ఓకే, ఇఫ్ దెర్ ఈజ్ కువైట్, అది కరెక్ట్ ఆన్సరే. బహ్రెయిన్ ఉంది, అది కరెక్టే. ఇరాక్ ఉంది, అది కరెక్టే. ఖతార్ ఉంది, కరెక్టే. ఓకే, బట్ మిగతా కంట్రీస్ ఇస్తే కరెక్ట్ కాదు, ఎందుకంటే సౌదీ అరేబియాకి మ్యారిటైమ్ రూట్స్ ద్వారా మీరు రెడ్ సీ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకే, వమన్కి డైరెక్ట్గా మనం ఇదేంటిది అరేబియన్ సీ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇరాన్కి కూడా గల్ఫ్ ఆఫ్ వమన్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి క్వశ్చన్లు ఒకవేళ యూపీఎస్సీ అడిగితే ఖచ్చితంగా మీరు చెప్పగలరు. ఈవెన్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి కూడా కొంతవరకు ఓకే ఇటు నుంచి గల్ఫ్ ఆఫ్ వమన్ నుంచి రీచ్ అవ్వచ్చు. బట్ దుబాయ్ ఇలాంటి మేజర్ సిటీస్కి మాత్రం మనం సముద్రాల ద్వారా వెళ్ళాలి అంటే 100% వీ హ్యావ్ టు క్రాస్ దిస్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నియర్లీ 33 కిలోమీటర్స్ వరకు విడ్త్ ఉందన్నారు కదా, అలాంటప్పుడు అది ఎందుకు సార్ నేరో అవుద్ది? 33 కిలోమీటర్స్ అంటే చాలా వైడ్ పాయింట్స్ కదా, మనం ఈజీగా వెళ్ళి రావచ్చు కదా అని మీకు అనుకోవచ్చు. ఒక అలాంటి డౌట్ ఒకటి మీకు రైజ్ అవ్వడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. సో దానికి క్లారిటీ చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, మనం పడవలు వెళ్ళాలంటే షిప్పింగ్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా వీ నీడ్ వాటర్ విత్ ఎనఫ్ డెప్త్, ఖచ్చితంగా సరైనంత లోతు ఉండాలి కంపల్సరీగా. ఓకే, మనం నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నామండి షాలో వాటర్ క్రాఫ్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు. ఎవ్రీ షిప్ హ్యాజ్ ఇట్స్ డ్రాట్ ఆర్ డ్రాఫ్ట్. ఓకే, అక్కడ నేను డ్రాట్ అనే పదం వాడాను. ఓకే, దట్ మే బి ఆల్సో యాజ్ డ్రాఫ్ట్ అని కూడా పిలవచ్చు. అంటే
ఒక షిప్ నీటి కింద కూడా ఎంత లోతు వరకు ఉంటుందో బయటకు కనిపించేది కాకుండా దాన్ని మనం డ్రాఫ్ట్ అంటాం. ఓకే, సో అయితే చాలా షిప్లు చాలా ఎక్కువ లోతు వరకు ఉంటాయండి. ఓకే, అయితే అవి వెళ్ళడానికి కూడా లోతైన వాటరే కావాలి. ఇఫ్ యూ అబ్జర్వ్, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. బాథిమెట్రీ అంటే లోతు గురించి చెప్పేదండి, ఒక ప్రాంతం యొక్క లోతు. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైటెస్ట్ కలర్ రిప్రజెంట్స్ లెస్ దెన్ 25 meters ఆఫ్ డెప్త్. ఓకే, డార్కెస్ట్ కలర్ ఇక్కడ రిప్రజెంట్స్ 2500 meters వరకు డెప్త్. అది మనకి ఇక్కడ అవసరం లేదు, ఎక్కడ ఎలాంటి కలర్ లేదు. ఓకే, సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఈజ్ హ్యావింగ్ వెరీ లో డెప్త్. చాలా తక్కువ డెప్త్ ఉంది, చాలా తక్కువ డెప్త్ ఉంది. ఓకే, ఓన్లీ ద సదరన్ పోర్షన్, ఓకే, విచ్ ఈజ్ నియర్ టు వమన్ లో మనకి ఒక పెనిన్సులా ఉంటుంది ఇలాగా. ఓకే, యుఏఈకి పై వైపు మీరు చాలా మంది ఏమనుకుంటుంటే యుఏఈ ఇవతల వైపు ఉంది కదా, ఇక్కడ కూడా యుఏఈ ఉంటుంది అనే అనుకుంటారు ఖచ్చితంగా. ఓకే, మీకు తెలియకపోతే ఖచ్చితంగా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దేనికి మధ్యలో ఉందంటే ఇరాన్కి యుఏఈకి అని పెట్టే ఛాన్స్ ఉంది. బట్ రిమెంబర్, ఓకే, వమన్ మనకి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కంట్రీ, బట్ వమన్ కంట్రోల్స్ దిస్ పోర్షన్, ఓకే, నోన్ యాజ్ ముసందం పెనున్సులా. ఓకే, రిమెంబర్, ఆ పేరు మెన్షన్ చేసుకోండి. ముసందం పెనున్సులా అని ఒక పెనున్సులాని కూడా అది కంట్రోల్ చేస్తుంది. సో ఈ ముసందం పెనున్సులాకి దగ్గరలో కొంచెం లోతు ఎక్కువగా ఉంది ఇఫ్ యూ అబ్జర్వ్. ఓకే, దీనికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా లోతు పర్వాలేదండి. సో ఈ ప్రాంతాల్లోంచి మాత్రమే షిప్స్ ఎలాంటి అడ్డంకులు లేకుండా కింద ఏది తగలదు అన్న ధైర్యంతో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇటు నుంచి వెళ్ళినా కూడా ఓకే, అంత పర్ఫెక్ట్గా షిప్కి ఏం తగలకుండా ఉంటాయి అనేది అయితే చెప్పలేం మనం. సో ఎంత తక్కువ లోతు మీరు అర్థం చేసుకోండి సార్. 25 meters అంటే మా ఊరు చెరువులు, అంటే చెరువు కాదు, కొంచెం పెద్ద చెరువులు అయితే అంతే లోతు ఉంటాయి కదా. ఓకే, సార్ తక్కువ లోతే కదా అని మీకు అనిపించవచ్చు, నిజంగా తక్కువగా లోతేనండి. ఓకే, సో ఇది అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది. ఒకవేళ మీరు గూగుల్ మ్యాప్స్లోనే ఈ మ్యాప్ని అబ్జర్వ్ చేస్తారనుకుంటే ఒకసారి ఇగోండి, మీకోసం నేను అలా జూమిన్ చేస్తున్నాను చూడండి. ఓకే, ద లొకేషన్ని గల్ఫ్ ఆఫ్ హార్మజ్ మన మెయిన్ పాయింట్, అది ఎలా ఉంది ఒక్కొక్క దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, గల్ఫ్ ఆఫ్ ఒమన్, యూ కెన్ అబ్జర్వ్ ద డెప్త్. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఎంత డెప్త్ ఉంది అదే డెప్త్ ఇక్కడ పర్షియన్ గల్ఫ్లో కనిపించట్లేదు. ఓకే, యూ కెన్ అబ్జర్వ్, ఇగోండి ఈ డిసెండింగ్ సర్ఫేస్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, డెప్త్ చాలా ఎక్కువగా ఉంది గల్ఫ్ ఆఫ్ ఒమన్ కానీ అరేబియన్ సీ కానీ, బట్ అదే డెప్త్ ఇక్కడ మనకి కనిపించట్లేదు ఈ పర్షియన్ గల్ఫ్లో కానీ, లేదా మనకి ఇప్పుడు ఓపెన్ అవ్వబోతున్న ఇగోండి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ కనిపించలేదు ఇంకా. ఓకే, ఇదిగోండి కనిపిస్తుంది కదా స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. యూ కెన్ సీ సమ్ ఐలాండ్స్. ఓకే, ఇరాన్కి సంబంధించి కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ దట్. ఓకే, ఇరాన్లో దీనికి దగ్గరగా ఉన్న సిటీ బందర్ అబ్బాస్ కనిపిస్తుందా? హియర్ ఇట్ ఈస్ బందర్ అబ్బాస్ అనే సిటీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ యొక్క గూగుల్ మ్యాప్ వ్యూ పాయింట్ అండి. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో సార్ ఓకే, ఇప్పుడు మీకు చాలా వరకు చూసుకుంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ క్లియర్గా అయితే కొంత భాగం ఇరాన్ వాటర్స్లో ఉంది. ఇదిగోండి, ఇది ఇంటర్నేషనల్ బౌండరీ అనమాట, మ్యారిటైమ్ అగ్రీడ్ అపాన్ మ్యారిటైమ్ బౌండరీ. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ లైన్కి అప్పర్ పోర్షన్ అంతా కూడా ఇట్ బిలాంగ్స్ టు ఇరాన్. ఓకే, లోవర్ పోర్షన్ అంతా కూడా ఇట్ బిలాంగ్స్ టు ఒమన్. చాలా క్లియర్గా మనకి కనిపిస్తుంది. ఓకే, ఈవెన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ లైక్ UN క్లాజ్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ది సీ ప్రకారం ప్రతి కంట్రీ కూడా తన యొక్క ఈ టెరిటోరియల్ వాటర్స్ని 12 nautical miles వరకు కూడా పెంచుకోవచ్చు. అంటే అంతవరకు ఉన్న వాటర్ని తమ వాటర్గా చెప్పుకోవచ్చు, దానిలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయినా కూడా విధించవచ్చు. ద 12 nautical miles ట్రాన్స్లేట్స్ టు నియర్లీ 21 to 22 kilometers వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది నియరెస్ట్ అంటే చాలా తక్కువ దూరం ఉన్నదైతే 33 kilometers వరకే ఉంది. అందులో ఇరాన్కి 22 kilometers, అలాగే ఒమన్కి 22 kilometers ఇవ్వగలమా? 40 to 44 kilometers కావాలి, మనకున్నదే 33 kilometers. ఎలా ఇస్తాం అంటే అక్కడ కాన్ఫ్లిక్ట్ ఖచ్చితంగా ఉంది. దానికి రెండు కంట్రీలు కూడా అగ్రీ అయ్యి ఓకే ఒక బౌండరీని గీసుకున్నాయి. ఓకే, ఇద్దరు, నేను ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, నాకు ఇక్కడ వరకు రైట్ ఉంటుంది అంటుంది, ఒమన్ ఏమంటుంది ఇక్కడ వరకు ఉంటుంది నాకు రైట్ అంటుంది. సో ఇలా కాకుండా ఇద్దరు అగ్రీ అయ్యి ఆల్రెడీ ఈ ఇంటర్నేషనల్లీ అగ్రీడ్ అపాన్ మ్యారిటైమ్ బౌండరీని ఫిక్స్ చేసుకున్నారు. సో ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే
మనం ఒకవేళ ఏ షిప్ వెళ్ళినా కూడా ఎయిదర్ ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ఇరానియన్ వాటర్స్ ఆర్ ఒమన్ వాటర్స్. ఆ రెండింటిలో ఎవరో ఒకరు వాటర్లోంచి ఖచ్చితంగా ఎంటర్ అవ్వాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. అయితే దీనికి యుఎన్ క్లాజ్ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఏం చేసిందంటే యునైటెడ్ క్లాజ్ దీన్ని ఒక ఇంటర్నేషనల్ రూట్గా అనౌన్స్ చేసేసింది అనమాట. ఓకే, సో ఇది ఒక ఇంటర్నేషనల్ స్ట్రైట్. ఓకే, ఈ ఇంటర్నేషనల్ స్ట్రైట్ యుఎన్ క్లాజ్ కింద, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ది సీ కింద ట్రాన్సిట్ పాసేజ్ రెజీమ్ కిందకి వస్తుంది. సో ఇందులో అన్ని కంట్రీస్, మొత్తం యుఎన్ క్లాజ్లో ఏ కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్ యొక్క షిప్స్ కానీ లేదా వార్ షిప్స్ కానీ ఎలాంటి షిప్స్ అయినా కూడా అన్ఇంటరప్టెడ్గా వెళ్ళొచ్చు. ఇది యునైటెడ్ నేషన్స్ యుఎన్ క్లాజ్లో క్లియర్గా ఉందన్నమాట. ఓకే సార్, మరి యుఎన్ క్లాజ్ని ఇరాన్ ఒమన్ ఫాలో అవుతాయని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఫాలో అవుతాయి. ఎందుకంటే ఇరాన్ అండ్ ఒమన్ రెండు కూడా దిస్ బోత్ ఆర్ సిగ్నేచరీస్ టు యుఎన్ క్లాజ్ అండి. ఈవెన్ ఒమన్ దాన్ని రాటిఫికేషన్ కూడా చేసింది, ఇరాన్ రాటిఫై చేయకపోయినా. ఓకే, అండ్ ఇక్కడే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ యుఎన్ క్లాజ్లో సైన్ చేయని ప్రపంచంలో ఒక మేజర్ దేశం ఉంది, చాలా ఇంపార్టెంట్ దేశం ఉంది. ఆ దేశం ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో యుఎన్ క్లాజ్ చెప్పిన దాని ప్రకారం ఏంటండి, ఇక్కడ ప్రతి దేశం యొక్క షిప్కి కూడా రైట్ ఆఫ్ ట్రాన్సిట్ ఉంటుంది. ఈవెన్ అవి వార్ షిప్స్ అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, అండ్ ఈ కోస్టల్ స్టేట్స్ రెండు కూడా, అంటే ఎయిదర్ ఒమన్ కానీ ఇరాన్ కానీ అందులో ఉండే ఫ్లోని ఆపకూడదు, అక్కడ ఉండే పాసేజ్ని రెస్ట్రిక్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే, సో అంటే షిప్స్ కంటిన్యూస్గా వెళ్తూ ఉండాలి. ఓకే, ఎలాంటి థ్రెట్ లేకుండా వెళ్ళాలి. సో ఇరాన్కి ఒమన్కి ఆ వాటర్స్ మీద సావర్నిటీ లేదా అంటే ఉంది, బట్ వాళ్ళకి సావర్నిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడ వెళ్తున్న పడవల్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు. ఓకే, ఈవెన్ ఏ కంట్రీ విచ్ ఈజ్ నాట్ పార్టీ టు యుఎన్ క్లాజ్ని సైన్ చేయని పార్టీ కూడా ఆపడానికి వీల్లేదు. అది ఇక్కడ మెయిన్ కండిషన్ అన్నమాట. ఓకే, సో అసలు ఈ ప్రాబ్లం అంతా ఎందుకు వచ్చిందంటే మొత్తం ఈ స్ట్రైట్ అంతా కూడా ఎయిదర్ ఇరాన్ యొక్క లేదా ఒమన్ యొక్క టెరిటోరియల్ వాటర్స్లో ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు లేనప్పుడు అసలు పూర్తిగా ప్రాబ్లమే లేదండి. బట్ టెరిటోరియల్ వాటర్స్లో ఉండడం వల్ల మనకి ఇక్కడ ప్రాబ్లం అంతా కూడా వచ్చింది. సో ఇప్పుడు ఈ రూట్లో అసలు ఇరాన్లోకి వెళ్ళాలి లేదా ఒమనీ వాటర్స్లోకి వెళ్ళాలని ముందే అర్థమైపోయింది. సో ఇప్పుడు మరి ఏం చేద్దాం, యుఎన్ క్లాజ్ ఆలోచించింది. యుఎన్ క్లాజ్ కంటే ముందు ఓకే ఇంకొక ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ కూడా దీని గురించి ఆలోచించింది. అదే ఐఎంఓ, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, దీని గురించి ఆలోచించిందండి. ఓకే, సో ఐఎంఓ ఏం చేసిందంటే ఇట్ కేమ్ అప్ విత్ ఏ న్యూ స్కీమ్ కాల్డ్ ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్. చాలా చాలా ఇంపార్టెంట్, మేబీ క్వశ్చన్ అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ని 1973లో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. దీన్ని 1979లో మాడిఫై చేసింది కూడాను. ఓకే ఓకే ఈ ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్ అనేది కేవలం ఇక్కడికే యూనిక్ కాదు, ఎక్కడైనా ఇలాంటి ఒక స్కీమ్స్ ఉండొచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ఈ స్కీమ్ని పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో షిప్ కొలిజన్ జరగకుండా ఆపడమే, అంటే రిస్క్ ఆఫ్ షిప్ కొలిజన్స్ని తగ్గించాలి. ఓకే, అండ్ ఆ ప్రాంతం గుండా సేఫ్ నావిగేషన్ జరగాలి. పర్టికులర్గా నేరో ఆర్ కంజెస్టెడ్ వాటర్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ సేఫ్ నావిగేషన్ జరగడానికి మనకి ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్స్ అనేవి పనికొస్తాయి. ఓకే, సో దీన్ని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ తీసుకొచ్చింది. ఓకే, ఇది ఏం చేసిందంటే చాలా క్లియర్గా మొత్తం ఈ ప్రాంతం ఇంటర్నేషనల్ బౌండరీ ఉంది చూసారు, ఇంటర్నేషనల్ అగ్రీడ్ మ్యారిటైమ్ బౌండరీ ఉంది కదా. ఓకే, ఈ బౌండరీ ఉన్న ప్రాంతం వీటన్నిటిని కన్సిడర్ చేసి మొత్తం ఈ ప్రాంతాన్ని 3 జోన్స్గా డివైడ్ చేసింది. 3 జోన్స్గా. ఓకే, ఒకటి ఫస్ట్ ఇన్బౌండ్ లేన్ అంటే అర్థం ఏంటంటే లోపలికి వచ్చే రూట్. ఇక్కడ మీకు యారో మార్క్ కనిపిస్తుంది చూడండి. ఓకే, జూమ్ చేయమంటారా? చేస్తాను. ఓకే, ఇదిగోండి ఇలా లోపలికి వచ్చే రూట్ ఒకటి ఇన్బౌండ్ లేన్, 2 అవుట్ బౌండ్ లేన్. ఓకే, అవుట్ బౌండ్ లేన్ అంటే లోపల నుంచి బయటికి వెళ్ళిపోయే లేన్లు అనమాట. ఓకే, సో 2 లైన్లు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఈ రెండింటికి మధ్యలో కరెక్ట్గా ఒక బఫర్ జోన్ని, ఒక సెపరేషన్ జోన్ని కూడా అనౌన్స్ చేసింది అనమాట. ఎందుకంటే షిప్ కొలిజన్ జరగకూడదు, పొరపాటున కూడా ఏ షిప్ ఒకదానితో ఒకటి కొలైడ్ అవ్వకూడదు అని చెప్పి. అండ్ రిమెంబర్ దీస్ ఆల్ 3 ఆర్ 3 కిలోమీటర్స్ వైడ్ అనమాట. ప్రతిదీ కూడా 3 కిలోమీటర్స్ వైడ్తో ఉంటాయి. మొత్తం అంటే 3 + 3 + 3 9 కిలోమీటర్స్ విడ్త్తో ఈ రూట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ విషయం ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో ఉన్నంత వరకు మొత్తం షిప్స్ అన్నీ కూడా అంటే ఇన్బౌండ్ లేన్ అండ్ అవుట్ బౌండ్ లేన్ మొత్తం ఒమన్ యొక్క టెరిటోరియల్ వాటర్స్లో ఉన్నాయి.
నాట్ ఆన్ ది సైడ్ ఆఫ్ ఇరాన్. ఓకే, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కూడా ముందే తెలుసు. ఓకే, ఒకటి ఇక్కడ 2 కారణాలండి ఇరాన్ సైడ్లోంచి ఎందుకు పెట్టలేదు అని చెప్పి 2 కారణాలు ఏంటంటే, ఒకటి ఇరాన్ ఎప్పుడైనా కూడా అంటే ఇరాన్ ఏమంటుందంటే ఇది నా టెరిటోరియల్ వాటర్స్. ఓకే, నేను యుఎన్ క్లాజ్కి అగ్రీ అవుతాను, యుఎన్ క్లాజ్లో సైన్ చేసిన ప్రతి కంట్రీ ఇందులోకి రావడానికి నాకు ఇష్టమే. ఓకే, బట్ యుఎన్ క్లాజ్ సైన్ చేయని కంట్రీలు ఉన్నాయి. ఓకే, చెప్పాను కామెంట్ చేయమని. యుఎస్ఏ మేజర్గా సైన్ చేయని కంట్రీ. ఇలాంటి కంట్రీ యొక్క షిప్స్ ఈ వాటర్లోనికి నా టెరిటోరియల్ వాటర్లోకి రావాలంటే టేక్ పర్మిషన్ ఫ్రమ్ మీ, నా నుంచి పర్మిషన్ తీసుకోండి. ఇఫ్ యూ టేక్ పర్మిషన్ ఫ్రమ్ మీ నేనేం అడ్డు చెప్పను అనే విధంగా ఇరాన్ భావిస్తుంది. బట్ ఎందుకు ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే యుఎస్ఏ గురించి ఇలాంటి వాటి గురించి ఇరాన్కి భయం ఉంది. సో ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఐఎంఓ ఇంకా అలాంటివి ఏం ఆలోచించకుండా వమన్ అంత ఎక్కువగా ఇదవ్వట్లేదు, వమన్ బాగానే క్లియర్గా రెస్పాండ్ అవుతుంది అన్న ఉద్దేశంతో వమన్ యొక్క టెరిటోరియల్ వాటర్స్లోనే కంప్లీట్గా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్లో ట్రాన్సిట్ రూట్ని ఏర్పాటు చేసింది. అదే TSS, ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్. క్లియర్గా అర్థమైంది కదా నాన్న? ఓకే, రెండో రీజన్ కూడా లేకపోలేదు. రెండో రీజన్ మనకి ఏంటంటే డెప్త్. ఇరానియన్ వాటర్స్ అంత ఎక్కువ డెప్త్ కూడా లేవు. ఓకే, దేర్ మేబీ అంటే సర్ఫేస్కి తగులుకునే గ్రౌండింగ్ జరిగే అవకాశం కూడా కొన్ని దగ్గర చాలా తక్కువ కేసెస్లో, బట్ జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో అందుకనే అక్కడ జరగలేదన్నమాట. బట్ ఇగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఎప్పుడైతే మనం ఈ ప్రాంతాల్లోకి వచ్చేసామో అక్కడ ఇంకా నార్మల్గానే ఉంది రూట్ అంతా కూడా ఇంకా. ఓకే, సో ఇక్కడ మనకి కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దగ్గరే ఈ ప్రాబ్లం అంతా చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. సో ఇదే షిప్పింగ్ లేన్ అండి క్లియర్గా. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని ఈ TSS ఏదైతే ఉందో దీన్ని వమన్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా రాడార్తో సర్వేలెన్స్ చేస్తుంది. అక్కడ వమన్ షిప్స్ కోస్ట్ గార్డ్తో ప్యాట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇవన్నీ జరుగుతుంటాయి. వీటితో పాటు యునైటెడ్ స్టేట్స్ అండ్ దాని యొక్క అలైడ్ నేవీస్ ఏవైతే ఉంటాయో ఇవి ఆ దగ్గర వాటర్లో ఎక్కడ పడితే అక్కడ షిప్స్ని స్టేబుల్ చేసి ఉంచారండి. చాలా ఈజీ అక్కడికి వెళ్ళడం యుఎస్ఏకి, ఎందుకంటే యుఎస్ఏ నుంచి షిప్ని పంపించిన అవసరం లేదు. యుఎస్ఏ హ్యాస్ మెనీ బేసెస్ ఇన్ మిడిల్ ఈస్ట్, చాలా బేసెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ దెర్ ఆర్ ఛాన్సెస్ ఇరాన్ ఒకవేళ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ సంబంధించిన బేసిస్ మీద దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకే, యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన షిప్స్ మీద దాడి చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ఓకే, సో అది ఇంపార్టెంట్. అలాగే ఇండియన్ నేవీ కూడా ఇక్కడ కొన్ని షిప్స్ని ఇచ్చేసి ఉంటుందండి. ఓకే, సో అందరూ కూడా ఇక్కడ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని చాలా ఇంపార్టెంట్గా చిన్నపిల్లలాగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. సో TSS అనేది మనకి కొలిజన్ జరగకుండా ఉండటానికే కాదు, ఓకే, ఎనర్జీ ఫ్లో క్లియర్గా జరగడానికి, పొలిటికల్ ఫ్రిక్షన్ తగ్గడానికి, అలాగే లీగల్గా ట్రాన్స్పరెంటీ ఉండడానికి వీటన్నింటికి పనికొస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ఫైనల్ డౌట్స్ ఏంటంటే ఈ ఇరాన్ దీన్ని నిజంగానే మూసేస్తుందా? ఓకే, మూసేస్తే ఇంపాక్ట్ ఏముంటుంది, ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఓకే, క్లియర్గా చాలా సింపుల్గా చెప్పేస్తాను వినండి. ఓకే, ఇప్పుడు ఇరాన్ దీన్ని మూసేసే అవకాశం ఉందా అని అడిగితే ఇంటర్నేషనల్లో ఉన్న అనలిస్టులు అందరూ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే నో. ఎందుకంటే ఒకవేళ ఇరాన్ దీన్ని మూసేస్తే ఇట్ ఈస్ లైక్ ఎ సూసైడ్ ఫర్ ఇరాన్. ఎందుకంటే ఇరాన్ నుంచి కూడా మొత్తం వచ్చే ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ కూడా ఈ రూట్ నుంచే ఎక్స్పోర్ట్ అవ్వాలి. ఓకే, అలాంటప్పుడు ఇరాన్ మూసే అవకాశం తక్కువ. ఒకవేళ మూసేసింది అనుకోండి, ఇప్పుడు ఇరాన్కి మేజర్ ఇది ఎవరు అంటే బయ్యర్ ఎవరు అంటే చైనా. మొత్తం చైనా చాలా వరకు, ఇప్పుడు ఇండియా అయితే పూర్తిగా శాంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇరాన్ మీద ఎవరు కొనడం లేదండి. ఇరాన్ నుంచి పెట్రోలియంని ఎవరు కొనడం లేదు. చాలా సంవత్సరాల క్రితం ఇండియా కూడా ఆపేసింది. ఓకే, అయితే చైనాకి మరి యుఎస్ఏ అంటే భయం లేదు కదా. సో చైనా ఎప్పుడు కొంటూనే ఉంది. చైనా ఇప్పుడు మేజర్ బయర్ అనమాట. సో చైనా చాలా ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఉంది. ఓకే, అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అర్థమవుద్ది, ఎందుకు యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చైనాని ఎందుకు అడిగారు? ఓకే, అంటే చైనాకి అవసరము, చైనాకే కాదు ఇరాన్కి అవసరం. చైనా ఏం చెప్తే ఇరాన్ అది వింటుంది, ఎందుకంటే చైనా నుంచి ఇరాన్కి డబ్బులు వస్తాయి కాబట్టి. సో వీళ్ళిద్దరూ మ్యూచువల్గా అగ్రీ అవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇరాన్ని రిక్వెస్ట్ చేయమని అడిగారు యుఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్. ఓకే, రెండోది, సో అంటే బ్లాక్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే కొంతవరకు తక్కువే ఉన్నాయి. బట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంతవరకు ఇరాన్ భయపడింది యుఎస్ఏ గురించే భయపడింది. యుఎస్ఏ దాడి చేస్తాదేమో అని భయపడింది. ఏమండి, ఆల్రెడీ యుఎస్ఏ ఇరాన్ మీద దాడి చేసేసాక ఇంక ఇరాన్ ఎందుకండి భయపడద్ది? ఓకే, చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో మ్యాక్సిమం ఇరాన్ ఇంకొంచెం భయం తగ్గించి దాన్ని మ్యాక్సిమం క్లోజ్ చేయడానికే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, అయితే రెండోది, సార్ ఎలా క్లోజ్ చేస్తారు సార్? ఇక్కడ ఏమైనా గేట్ ఉందా? గేట్ క్లోజ్ చేస్తారా? కాదు. ఓకే, లైక్ నేవల్ మైన్స్ని ఏర్పాటు చేయడం. ఓకే, కింద మనకి మైన్స్ ఉంటాయి కదా, మైన్స్ ఏర్పాటు చేయడం, లేదా మిసైల్స్ని తీసుకొచ్చి దగ్గరలో పెడితే డిప్లాయ్ చేస్తే మిసైల్ థ్రెట్స్ ఉంటాయి.
ఓకే, లేదా ఫాస్ట్ అటాక్ బోట్స్ని అక్కడ పెట్టొచ్చు, డ్రోన్ స్ట్రైక్స్ చేయొచ్చు, ఓకే, లేదా ఫారిన్ వెజల్స్ని సీజ్ చేయొచ్చు, ఓకే, ఇలా లేదా ఎయిర్ స్పేస్ని డినై చేయొచ్చు. ఇలా రకరకాలుగా బ్లాక్ చేసే ఛాన్సెస్ ఇరాన్కు ఉన్నాయి. ఓకే, సో మైన్స్ పెడితే మనం డిటెక్ట్ చేయలేం. ఓకే, బట్ అవి తీసేయచ్చు. యునైటెడ్ స్టేట్స్కి సంబంధించిన షిప్స్ లేదా యునైటెడ్ స్టేట్స్ యొక్క అలైస్ బహ్రెయిన్ ఈ దేశాలకి సంబంధించిన షిప్స్ వాటిని తీస్తాయి. బట్ ఇట్ మే టేక్ 5 to 7 days వరకు పట్టొచ్చు. మరి అన్ని రోజులు ట్రేడ్ ఆగిపోతుంది కదా. ఓకే, మైన్స్ ఉన్నాయంటే ఏ పడవ ఇందులోనికి వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకంటే ఏమండి, ల్యాండ్ మైన్ ఉందని తెలిసి మీరు ఎవరైనా కాల్ వేస్తారు అక్కడ? వేయలేరు కదా. సో ఏ పడవ వెళ్ళడానికి ఇష్టపడదు. రెండు, ఇక్కడ మైన్స్ ఉన్నాయని తెలిసిందా, ఓకే, లేదు ఇక్కడ ఇరాన్ ఖచ్చితంగా అటాక్ చేసే అవకాశం ఉందని తెలిసిందా, ఓకే, షిప్కి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకంటే ప్రతి షిప్ బయలుదేరేటప్పుడు ఇన్సూరెన్స్ చేసుకునే వెళ్తుంది. ఓకే, ఎక్కడికి వెళ్తున్నావు? నేను స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దాటి కువైట్లోకి వెళ్తున్నాను. ఓకే, యువర్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఈజ్ హైక్డ్ బై 100%. ఎంతో కొంత హైక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ ట్రావెల్ ఏజెన్సీ అంటే ఆ షిప్పింగ్ కంపెనీస్ కూడా మ్యాక్సిమం ఆ ప్రాంతంలోనికి వెళ్ళే ఛాన్స్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, అయితే మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, ఆశావహులైతే ఖచ్చితంగా ఇరాన్ ముయ్యదు. ఎందుకంటే అంత కష్టమైన ఇరాన్ ఇరాక్ వార్ 1980 నుంచి 88 వరకు జరిగిందండి. అప్పుడే ఇరాన్ ముయ్యలేదు. ఓకే, బెదిరిస్తుందా, ఓకే, లేదా నిజంగా చేస్తుందా మనకు తెలియదు ఆ విషయం. ఓకే, బట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఓకే, తర్వాత అయితే ఇంపాక్ట్ అంటే ఏ ఇంపాక్ట్? మీకు యునైటెడ్ స్టేట్స్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అథారిటీ వీటి ప్రకారం ఏంటంటే, నియర్లీ ఈ 2024 and 2025 ఈ ఇయర్స్లో మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలకి వచ్చిన సీబోర్న్ ఆయిల్ ట్రేడ్ అంటే మ్యారిటైమ్ ఆయిల్ ట్రేడ్ ఏదైతే ఉందో అందులో more than 25% ఆఫ్ ది ట్రేడ్ కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచే జరిగింది. అంత ఇంపార్టెంట్ ఆయిల్ ట్రేడ్కి. ఈవెన్ more than 20% ఆఫ్ ది లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్, ఓకే, సహజ వాయువుకి సంబంధించిన ట్రేడ్ కూడా దీని నుంచే జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా పర్షియన్ గల్ఫ్ అసలు రిజర్వ్, ఒక లార్జెస్ట్ రిజర్వ్ అది. ఓకే, ఎల్పిజి కూడా చాలా ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి, అంటే ఎల్పిజిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, ఎల్ఎన్జి చాలా ఎక్కువ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండడం వలన అది ఖచ్చితంగా గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీకి ఇంపార్టెంటే. సో అందుకే ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇండియా భయపడుతుందా? భయపడుతుంది. ఎందుకు సార్? ఇండియా ఇరాన్ నుంచి పెట్రోల్ కొనట్లేదు కదా. ఓకే, కొనట్లేదండి, కరెక్టే. ఇండియా ఇరాన్ నుంచి పెట్రోల్ కొనడం ఎప్పుడూ ఆపేసింది. మరి మనం ఎందుకు భయపడాలి సార్? ఇరాన్ నుంచి కొనకపోతే మనం ఏమి సౌదీ నుంచి కొనట్లేదా, యుఏఈ నుంచి కొనట్లేదా, ఖతార్, కువైట్ ఇలాంటి దేశాలు ఉన్నాయి కదా, వీటిలోంచి కూడా కొన్ని దగ్గర నుంచి కొంటున్నాం కదా. మరి అక్కడ ఏ షిప్ బయలుదేరినా కూడా ఇట్ హ్యాస్ టు క్రాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్. స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ దాటితేనే ఇండియాలో జామ్నగర్ రిఫైనరీకి అయినా రావడానికి అవకాశం ఉంది. ఓకే, సో అది రాకపోతే ఇండియాలో ఎనర్జీ సెక్యూరిటీ తగ్గొచ్చు. ఓకే, పూర్తిగా ఉండదా అంటే ఉంటుంది. ఎనర్జీ పర్వాలేదండి, ఎందుకంటే ఇండియా ఎప్పుడో ముందు చూపుతో పూర్తిగా ఇరాన్ నుంచి వీటి నుంచి పెట్రోలియం తగ్గించేసి రష్యా నుంచి కొనడం ఇంకా ఎక్కువ పెంచేసింది. ఓకే, మీరు 2025 జూన్ మంత్లో చూసుకుంటే రష్యా నుంచి జరిగిన ఇంపోర్ట్స్ మీరు ఎంతోనా చూడొచ్చు. ఈవెన్ మిగతా అన్ని కంట్రీస్ నుంచి కలిపినా కూడా అంతకంటే ఎక్కువ రష్యా ఉంటుందన్నమాట. ఓకే, తర్వాత ప్లేస్లో ఇరాక్, సౌదీ, యుఏఈ, యుఎస్ఏ, కొలంబియా, నైజీరియా, కువైట్ అంటే ఈ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా కొనడం పెంచుతుందన్నమాట ఇండియా. సో ఇండియా పర్వాలేదు, ఎనర్జీ సెక్యూరిటీకి కొంచెం స్ట్రాటజికల్గా ఆలోచించి స్టెప్స్ అయితే తీసుకుంటుంది. ఓకే, సో ఇండియాకి అంత ఎనర్జీ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ వీ మే అబ్జర్వ్ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ ద ఆయిల్ ప్రైసెస్. ఖచ్చితంగా ఛాన్స్ అయితే లేకపోలేదు. ఓకే, ఇదే కొనసాగితే ఖచ్చితంగా ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి. ఈవెన్ ఇండియా కూడా ఆయిల్ ప్రొడక్ట్స్ యొక్క ఎక్స్పోర్ట్స్ అంటే రిఫైన్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, లైక్ పెట్రోల్, డీజిల్, ఇవన్నీ. ఎందుకంటే ఇండియాలో రిఫైనరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఓకే, సో రిఫైన్ అయిన ప్రొడక్ట్స్ చాలా ఎక్కువగా వెళ్తున్నాయి. అంటే మనం ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకొని దాని యొక్క రిఫైనింగ్ ప్రొడక్ట్స్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని తగ్గడానికి ఛాన్స్ ఉంది. వాటి మీద బ్యాన్ విధించే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో ఒకవేళ బ్యాన్ విధించారంటే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి. మళ్ళీ ఎక్స్పోర్ట్స్ తగ్గితే ఏమవుతుంది? ట్రేడ్ డెఫిసిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మల్టీ ఫెసిటెడ్ ఇంపాక్ట్ అనమాట. ఓకే, సో ఇది మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్కి సంబంధించిన విషయం. నాకు చాలా క్లియర్గా చెప్పడానికి ట్రై చేశాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఫైనల్లీ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియడానికి ఒక క్వశ్చన్. ఓకే, అలాగే మీకు యూజ్ అవ్వడానికి, మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ సంబంధించి 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఓకే, ఇట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ విత్ అరేబియన్ సీ త్రూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటున్నాడు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది వరల్డ్స్ వైడెస్ట్ స్ట్రేట్స్ విచ్ అలౌస్ ఫ్రీ నావిగేషన్ ఇన్ ఆల్ డైరెక్షన్ అంటున్నాడు. ద ట్రాఫిక్ సెపరేషన్ స్కీమ్ ఇన్ ది స్ట్రైట్ లైస్ ఎంటైర్లీ ఇన్ ద ఇరాన్స్ టెరిటోరియల్ వాటర్ అంటున్నారు. వమన్, నాట్ ఇరాన్,
మానిటర్స్ అండ్ ఎన్ఫోర్సెస్ ద IMO అప్రూవ్డ్ TSS అని చెప్తున్నారు. ఈ 4 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్లు కరెక్ట్ తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోతే పిన్నెండు కామెంట్లో ఆన్సర్ ఉంటుంది, చూసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.